నువ్వు చేసినటువంటి ఉపదేశం చేత శ్రీకృష్ణ నాకు కొంతవరకు మోహం తొలగిపోయింది. మహాయోగులైనటువంటి వారు నీ యొక్క పరమాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తారు అని విన్నాను. ఆ యోగీశ్వరులైనటువంటి వారు నీ యొక్క రూపాన్ని దేన్ని చూసి దేన్ని దర్శించి కృతార్థులవుతుంటారో, వారి జన్మ సాఫల్యమును పొందుతుంటారో, సకల విభూతులు నీ రూపమునందు ఎటువంటి సత్యస్వరూపమునందు ప్రకటనమై ఆవిష్కృతమవుతాయో అటువంటి రూపాన్ని దయచేసి నా కన్నులకు చూపవలసింది అని ప్రార్థన చేశాడు. చేస్తే ఈ మాంసచక్షువుల చేత నా యొక్క ఆ సత్యస్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, సకల విభూతుల ప్రకటన స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. అందుకని నీకు దివ్య దృష్టిని కటాక్షిస్తున్నాను. అటువంటి దృష్టితో నా యొక్క శరీరాన్ని చూడవలసింది అని చెప్పి విశ్వరూపాన్ని చూపించారు. చూపించినప్పుడు అందులో దేవతలు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, త్రిమూర్తులు అందరూ కూడా ఆ రూపంలోనే కనపడ్డారు. భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు నోటి యందు కనపడుతూ సృష్టికంతటికీ మూలముగా తెలియబడ్డాడు ఆయనే. భూమి, ఆకాశము మొదలైనటువంటి పంచభూతములు, అట్లాగే దిక్కులు అన్నీ కూడా ఆయన యందే కనపడుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు ఇద్దరూ కన్నులుగా కలిగి దేదీప్యమానమైనటువంటి ఆ స్వరూపాన్ని దివ్యదృష్టి చేత చూసినటువంటి అర్జునుడు కృత